వెల్కమ్ టు సత్య ఐఏఎస్ అకాడమీ హైదరాబాద్. ఈ దత్తాంశ విశ్లేషణ టాపిక్లో ఇక టైప్ 2 అనే కింద పెట్టుకున్నాం ఈరోజు రెండో భాగంలో. కాబట్టి ఎందుకంటే ఈ టాపిక్ మీద బాగా క్వశ్చన్స్ అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నాయి అనుకున్నాం కాబట్టి నేను కొంచెం ఎక్కువ ఎక్సర్సైజ్ అన్న ఉద్దేశంతో ఇంకోసారి రివిజన్ చేస్తున్నాం. ఇందులో మనకి ఇప్పుడు ఇచ్చినటువంటి టాపిక్లో భాగంగా ఈరోజు మనం గ్రామ జనాభాలోని వివిధ వయస్సుల వారు మనం ఫస్ట్ ఇక్కడ ఏమి ఇచ్చారో చూసుకోవాలి. కంపల్సరీ వయసుల వారు ఇచ్చారు. ఈ చార్ట్ మనం చూసుకుంటే ఇది మొత్తం మనకు 360 డిగ్రీలు ఉంటుందని తెలుసు. ఒక్కొక్క దాన్ని డీటెయిల్గా చూద్దాం. ఇక్కడ ఈ 120 డిగ్రీలు 50 సంవత్సరాలు పైబడిన వారు, అంటే 50 సంవత్సరాలు పైబడిన వారు మొత్తం 120 డిగ్రీలు, అంటే ఒక 360 డిగ్రీలలో 120 డిగ్రీలు ఉన్నారని అర్థం. 0 నుంచి 10 సంవత్సరాలు 20 డిగ్రీలు, అంటే చిన్నపిల్లలు 10 సంవత్సరాల లోపు వాళ్ళు అంటే 20. అలాగే 10 నుంచి 20 సంవత్సరాల లోపు వాళ్ళు 40 డిగ్రీలు ఉన్నారు. అలాగే 20 నుంచి 30 సంవత్సరాల వాళ్ళు 30 డిగ్రీలు ఉన్నారు. 30 నుంచి 40 సంవత్సరాల వాళ్ళు 50 డిగ్రీలు ఉన్నారు. 40 నుంచి 50 సంవత్సరాల వాళ్ళు 100 డిగ్రీలు ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ క్వశ్చన్ చూసేటప్పుడు మనకు ఒకసారి ఆలోచించాల్సింది ఏంటంటే, ఇక్కడ 40 సంవత్సరాల లోపు మనకు ఒక అన్న అనుకోండి, అంటే 0 నుంచి 45 దాకా వస్తారు. 50 సంవత్సరాల లోపు అంటే 50 సంవత్సరాల దాకా వస్తారు. అంటే ఇదంతా మ్యాప్ వచ్చి 50 సంవత్సరాలు రారు. ఇట్లా మనం కొంచెం అర్థం చేసుకొని ఆ టాపిక్ని చేసుకోవాలి. ఇప్పుడు మనము క్వశ్చన్లో భాగంగా టాపిక్ స్టార్ట్ చేద్దాం. గ్రామ జనాభా 12,000 అయితే ఆ గ్రామంలో 50 సంవత్సరాలకు పైబడిన వారు ఎంతమంది ఉన్నారు? అంటే ఇక్కడ గ్రామ జనాభా ఇచ్చిండు మొత్తం 12,000. మొత్తం అంటే ఎన్ని డిగ్రీలకు సమానం? మనకు 360 డిగ్రీలకు సమానం. కాబట్టి మొత్తం జనాభా ఇది 360 డిగ్రీలకు సమానం అయితే 360 డిగ్రీలు కూడా 12,000. ఈ 12,000 మన క్వశ్చన్లు ఇచ్చిండ్రు. ఇక 12,000 అయితే 50 సంవత్సరాలు పైబడిన వారు ఎంతమంది ఉన్నారు? 50 years ఎబోవ్ కదా, 50 సంవత్సరాలు పైన ఇది ఈక్వల్ టు ఇక్కడ చూసుకోవాలి 120 డిగ్రీలు, అంటే 120 డిగ్రీలకు ఎంతమంది? ఇప్పుడు చూసుకుంటే 120/360 ఇంటూ 12,000 కట్ చేస్తే 0 0 12 1 12 12 36 3 1 3 4 ఇది ఈక్వల్ టు 4,000. ఇది ఆన్సర్ ఏంటండి? ఆన్సర్ జవాబు ఏంటి? 4,000 అని రాసుకోవాలి. 120 డిగ్రీలో పైన వాళ్ళు, కాబట్టి ఇదంతా ఎవరు? 50 సంవత్సరాలు ఎక్కువ ఉన్నారు. రైట్. రెండో క్వశ్చన్ కోరు. గ్రామంలో 20 నుంచి 30 సంవత్సరాల లోపు పిల్లలు, 20 నుంచి 30 సంవత్సరాల లోపు పిల్లలు మొత్తం జనాభాలో ఎంత ఉంది అంటే ఎంతమంది ఉన్నారు? ఓకే, 20 నుంచి 30 సంవత్సరాల లోపు. 20 నుంచి 30 సంవత్సరాలు అంటే ఎంత? ఇక్కడ చూసుకోవాలి 30 డిగ్రీలు, అంటే మొత్తం జనాభా ఎంత? మనకు 12,000 జనాభా. అయితే ఇప్పుడు మనకు క్వశ్చన్లో గ్రామంలో 20 నుంచి 30 జనాభా పిల్లలు ఎంతమంది జనాభాలో ఉన్నారు అంటే 360 డిగ్రీలు ఈజ్ ఈక్వల్ టు 12,000. 20 నుంచి 30 ఇది ఈక్వల్ టు ఎన్ని డిగ్రీలు? 20 నుంచి 30 30 డిగ్రీలు. 30 డిగ్రీలకి ఎంత? 30/360 ఇంటూ 12,000. 0 0 3 1 3 4 12 4 1 4 3. సో ఇది ఈక్వల్ టు గ్రామంలో 20 నుంచి 30 సంవత్సరాల్లో పిల్లలు మొత్తం జనాభాలో ఎంత ఉన్నారు? ఓకే, అంటే మొత్తం జనాభాలో 30 డిగ్రీలు చూద్దాం ఒకసారి. మొత్తం జనాభా ఒకసారి జాగ్రత్త చూద్దాం. 30 డిగ్రీలు అవుట్ ఆఫ్ 360 డిగ్రీలు 0 0. ఒక 12 కొంచెం కొట్టేస్తే 12 1 12 12,000 అంటే 12 36 3 1 3 1 అంటే 1 ఇంటూ 1. సో ఎంతమంది ఉన్నారండి? 1,000. క్వశ్చన్ నెంబర్ 3 చూద్దాం. గ్రామ జనాభా 30 సంవత్సరాల లోపు జనాభా గల నిష్పత్తి ఎంత? మనకు ఆల్రెడీ 30 సంవత్సరాల లోపు అనగానే ఏమన్నా డైరెక్ట్ ఈ 30 సంవత్సరాలు ఇల్లు తీసుకోవద్దు. 0 నుంచి 10 సంవత్సరాల వాళ్ళు వస్తారు, 10 నుంచి 20 సంవత్సరాల వాళ్ళు వస్తారు, 20 నుంచి 30 సంవత్సరాలు వీళ్ళందరూ వస్తారు. సో కాబట్టి కొంచెం జాగ్రత్తగా క్వశ్చన్ ఆలోచించుకోవాలి. క్వశ్చన్ నెంబర్ 3. సో క్వశ్చన్ నెంబర్ 3లో చూద్దాం ఒకసారి. గ్రామ జనాభా 30 సంవత్సరాల లోపు. సో 30 సంవత్సరాల లోపు అనగా
అని పెట్టుకొని 0 నుంచి 10 ఎంతమంది ఉన్నారు? 0 నుంచి 10 20 డిగ్రీలు. ఓకే, నెక్స్ట్ 10 నుంచి 20 ఎంత ఉన్నారు? 40 డిగ్రీలు. నెక్స్ట్ 20 నుంచి 30 ఎంతమంది ఉన్నారు? 20 నుంచి 30 డిగ్రీలు. 30 డిగ్రీలు మొత్తం కలిసి 30 40 70 90 డిగ్రీలు అవుతారు. అంటే 30 సంవత్సరాల లోపు ఇది ఈక్వల్ టు 90 డిగ్రీలు. ఈ గ్రాఫ్ ప్రకారంగా 90 డిగ్రీలు. మనకు అడిగిన క్వశ్చన్ ఏంది ఇక్కడ? గ్రామ జనాభా 30 సంవత్సరాల లోపు జనాభాకు గల నిష్పత్తి అడిగింది. మనం నంబర్ ఆఫ్ పర్సన్స్ అనుకోవాల్సిన అవసరం మనకు లేదు. వీళ్ళు 90 డిగ్రీలు ఉన్నారు. మొత్తం ఎంత ఉన్నారు? మొత్తం ఇది ఈక్వల్ టు 360 డిగ్రీలు. అంటే 90 నిష్పత్తి 360 కదా. ఇక్కడేమో 30 సంవత్సరాలు 90 డిగ్రీలు, మొత్తం 390. సో 0 క్యాన్సర్. 9 1 9 9 36. సో ఏ నిష్పత్తిలో ఉన్నారంటే 1:4. 30 సంవత్సరాల లోపు 6 ప్లస్ 30 సంవత్సరాల నిష్పత్తి మొత్తం నిష్పత్తి ఇది ఈక్వల్ టు 1:4. మనం మొత్తం క్యాండిడేట్ కనుక్కోవాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇట్లా డాటా కనుక్కోవాలా. 0 నుంచి 10కి 20 ఉన్నారు, 10 నుంచి 20కి 40 డిగ్రీలు ఉన్నారు, నెక్స్ట్ 20 నుంచి 30కి 30 డిగ్రీలు ఉన్నారు, మొత్తం కలిసి 90 డిగ్రీలు అవుతారు. మొత్తం 360 డిగ్రీలు. 9 1 9 4 1:4. ఇప్పుడు మనం క్వశ్చన్ నెంబర్ 4. క్వశ్చన్ నెంబర్ 4కి వచ్చేసినప్పుడు గమనిస్తే మొత్తం జనాభాలో 50 సంవత్సరాల లోపు జనాభా శాతం ఎంత? 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 120 డిగ్రీలు. ఓకేనా? 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళు 120 డిగ్రీలు అంటే మిగతా వాళ్ళంతా ఎన్ని డిగ్రీలు ఉంటారు? మొత్తం 360 డిగ్రీలు. మొత్తం 360 డిగ్రీలు. ఇళ్ళకెళ్ళి ఈ 120 డిగ్రీలు తీసేద్దాం. అప్పుడు ఏమొస్తుంది? 240 డిగ్రీలు అవుతుంది. సో ఈ 240 డిగ్రీలు ఏమవుతుంది? ఎవరైతే మనకు 50 సంవత్సరాల లోపు వారు. సో 50 సంవత్సరాల లోపు వారు ఇది ఈక్వల్ టు 240 డిగ్రీలు. ఓకే, సో 50 సంవత్సరాల లోపు 240 డిగ్రీలు అయితే ఇక క్వశ్చన్ ఏమైంది? 50 సంవత్సరాల జనాభా శాతం ఎంత అన్నాడు. ఇప్పుడు మనం శాతంలో మార్చాలంటే మొత్తం 360. కానీ మనం నంబర్ ఆఫ్ లెక్క పట్టుకున్నా ఒకటే, లెక్క పట్టుకోకున్నా ఒకటే. ఇది ఈక్వల్ టు మొత్తం ఇది ఈక్వల్ టు 360. శాతం ఇది ఈక్వల్ టు 240/360 × 100. 0 0 12 24 12 36. 2/3 × 100. దీన్ని ఏమని రాసుకోవచ్చు? 200/3. దీన్ని సాధారణ భిన్నం నుంచి మిశ్రమ భిన్నం మార్చుకుందాం. అప్పుడు ఏమవుతుంది? 3 6 18 3 6 18 2 ఇది ఈక్వల్ టు 66.2/3%. చూడండి ఒకసారి ఉంది 66.2/3%. ఈ విధంగా మనము క్వశ్చన్ ఏది ఇచ్చినా చాలా జాగ్రత్త, కొంచెం జాగ్రత్త చదువుకుంటే చేసేసుకోవచ్చు. ఇక మనకు క్వశ్చన్ నెంబర్ 5 చూడండి ఒకసారి. గ్రామ జనాభాలో స్త్రీ పురుష నిష్పత్తి 7:8. 20 నుంచి 30 సంవత్సరాల లోపు స్త్రీలు 490 అయిన పురుషులు ఎందరు? ఇక్కడ మనకు 20 నుంచి 30. 20 నుంచి 30 ఎవరు? గీళ్ళు. ఇందుకెళ్ళి స్త్రీలు ఎంతమంది ఉన్నారు? 490. ఎన్ని భాగాలు స్త్రీలు? 7 భాగాలు. నీకు ఎట్లా తెలుసు? 7:8. అంటే సో స్త్రీ పురుష నిష్పత్తి 7:8. స్త్రీలు ఇట్లా రాసుకోవాలి. ఇది ఈక్వల్ టు 7 భాగాలు. 7 భాగాలు స్త్రీలు కదా. వీళ్ళకెళ్ళి 7 భాగాలు స్త్రీలు. ఇది ఈక్వల్ టు ఎంత అయితే మనకు? 490. ఇక్కడ క్వశ్చన్లో మనకి ఇచ్చింది 490. పురుషులు ఇది ఈక్వల్ టు 8 భాగాలు. ఎన్ని అవుతుంది? ఎంత? అప్పుడు 8/7 × 490. 7 1 7 7 వల్ల 49 8 వల్ల 56 560. ఇట్లా మనం సెక్టార్ కోణంతో బాగా ఈజీగా క్వశ్చన్ చూద్దాం. ఇప్పటివరకు మనం ఒకటే సర్కిల్తో క్వశ్చన్స్ ఆన్సర్ చేసాం. ఇక్కడ మనకు 2 సర్కిల్ ఇచ్చాడు, 2 వృత్తాలు ఇచ్చాడు. ఈ 2 వృత్తాలలో 2 కుటుంబాల నెలవారీ ఖర్చులు.
ఇక్కడ రెండు కుటుంబాలు, ఎవరెవరి కుటుంబము? రాము కుటుంబము ఒకటి, కృష్ణ కుటుంబం ఒకటి. ఈ రామ కుటుంబం యొక్క ఖర్చులు, కృష్ణ కుటుంబం యొక్క ఖర్చులు దాదాపు సేమ్. అంటే విహారయాత్ర 60 డిగ్రీలు పెట్టిండు, ఈయన విహారయాత్ర 90 డిగ్రీలు పెట్టిండు. లోన్ కోసం 30 డిగ్రీలు, ఈయన కూడా 30 డిగ్రీలు. విద్య కోసం 40 డిగ్రీలు 45 డిగ్రీలు, అంటే 45 పెట్టింది, 40 పెట్టిండు. ఆహారం కోసం 90 డిగ్రీలు, ఈయన కొంచెం ఎక్కువ పెడుతున్నాడు, ఖర్చు పెడుతుంది ఆహారం కోసం. ఇతర ఖర్చు కోసం 80 డిగ్రీలు పెట్టిన, ఆయన 35 డిగ్రీలు పెట్టిండు. అయితే ఇప్పుడు ఈ వీటిని మనం పోల్చి ఆన్సర్స్ ఏ విధంగా చేస్తాం, క్వశ్చన్ టు ఆన్సర్స్ అని తీసుకోవచ్చు, ఏ విధంగా ఇస్తారో మనం చూసుకొని చేయొచ్చు. ఇప్పుడు మనం రాము కుటుంబపు ఆహార ఖర్చు, కృష్ణ కుటుంబపు ఆహార ఖర్చులో ఎంత భాగము? ఇప్పుడు రాము కుటుంబపు ఆహార ఖర్చు ఎంత? రాము ఆహార ఖర్చు అని రాసేస్తా. ఆహారపు ఖర్చు ఇది కొట్టు ఆహార ఖర్చు రాము ఇదే కదా 90 డిగ్రీలు. ఓకే, కృష్ణ కుటుంబపు ఆహారపు ఖర్చు, ఆహారపు ఖర్చు ఇది కృష్ణ కుటుంబం కొంచెం. ఇక్కడ అడిగింది రాము కుటుంబపు ఆహార ఖర్చు, కృష్ణ కుటుంబపు ఆహార ఖర్చులో ఎంత భాగం? మనము ఖర్చు కనుక్కోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ డిగ్రీలు అది 360 డిగ్రీలు వస్తే మనం ఇది 200. కాబట్టి రాము బై కృష్ణ 90 డిగ్రీలు బై 120 డిగ్రీలు ఇది కొట్టు 0 డిగ్రీలు కాబట్టి 0. 309 3 12 ఇది కొట్టు 3/4 వంతు అనొచ్చు. ఓకే, రాము కుటుంబపు ఖర్చు, కృష్ణ కుటుంబపు ఖర్చులో ఎంత భాగము అంటే రాము కుటుంబపు ఖర్చు బై కృష్ణ కుటుంబపు ఖర్చు అని తీసుకుంటే సరిపోతుంది. శాతం అంటే 100 మారుస్తుంటుంది, కాబట్టి శాతం అని లేడు, మనం ఏం అనుకోవాల్సిన అవసరం లేదు. క్వశ్చన్ నెంబర్ 2, వారిద్దరి జీతాలు ఒకటే అయినప్పుడు వారు విహారయాత్రకు ఖర్చు పెట్టే నిష్పత్తి ఎంత? సేమ్ జీతాలప్పుడు విహారయాత్రకు ఇక్కడ ఎంత పెడుతున్నాము? విహారయాత్ర ఇతరాలు, విహారయాత్రకు 60 డిగ్రీలు, విహారయాత్ర 90 డిగ్రీలు. సో విహారయాత్ర ఖర్చు నిష్పత్తి మనకు ఎంత ఖర్చు పెట్టిండు అనేది అవసరం లేదు మనకి, ఎందుకంటే ఎంత ఖర్చు డబ్బులు ఎన్ని అవసరం ఇవ్వలేదు, మనం డైరెక్ట్ కనుక్కోవచ్చు. విహారయాత్ర ఖర్చు రాము నిష్పత్తి కృష్ణ ఇది కొడు రాము ఎంత ఖర్చు పెట్టిండు విహారయాత్రకు 60 డిగ్రీలు. నెక్స్ట్ కృష్ణ ఎంత పెట్టిన విహారయాత్ర 90 డిగ్రీలు. సో ఈ 90 డిగ్రీలు కట్ చేస్తే సో 0 0 3 × 6 3 9 2 నిష్పత్తి 3. విహారయాత్ర ఖర్చు చూస్తే ఇంత కష్టం ఉందో అనిపిస్తుంది. టక్క మార్కులు వస్తాయి, ఎక్కువ మార్కులు వస్తాయి తక్కువ టైంలో 5 మార్కులు. కాబట్టి ఇట్లాంటివి రాము కృష్ణ నిష్పత్తి ఖర్చు 60 నిష్పత్తి 90. మనకి విహారయాత్ర కలిగింది కాబట్టి విహారయాత్ర 60 డిగ్రీలు 90 డిగ్రీలు. దీన్ని కొడియారు కడిగిస్తే 0 0 క్యాన్సర్ 3 × 6 3 9 అంటే 2 నిష్పత్తి 3. మనం నిష్పత్తి అడిగింది కాబట్టి ఈ విధంగా చేస్తాం. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 3 చూద్దాం. రాము జీతం 7,200, కృష్ణ జీతం 10,800 అయినా విద్య కోసం వారు పెట్టే ఖర్చుల నిష్పత్తి ఎంత? ఇప్పుడు మనం కొంచెం ఈ క్వశ్చన్ లాంగ్ క్వశ్చన్, దీనికి కొంచెం డీటెయిల్గా చేద్దాం. ఇక్కడ మన క్వశ్చన్లో రాము యొక్క ఆదాయం ఎంత ఉంది? 7,200 ఉంది. కృష్ణ యొక్క ఆదాయం ఎంత ఉంది? 10,800 ఉంది. విద్య కోసం అంటే ఇప్పుడు రాము ఇది మొత్తం ఎంత 360 డిగ్రీలు కదా, 360 డిగ్రీలల్లా జీతము 7,200 అయితే కృష్ణ జీతం 10,200 అంటే విద్య. రాము విద్య కోసం ఎంత ఖర్చు పెడుతున్నాడు? సో విద్య కోసము రాము 40 డిగ్రీలు పెడుతున్నాడు. అలాగే కృష్ణ విద్య కోసం ఎంత ఖర్చు పెడుతున్నాడు? కృష్ణ విద్య కోసం 40 డిగ్రీలు పెడుతున్నాడు. అంటే 40 డిగ్రీ 45 డిగ్రీలు మనం ఎంత